అద్భుత ఆశ్చర్యకరాలు ఎంతో చక్కగా దేవుడు వివరిస్తూ వస్తున్న ప్రతి ఆపత్తిలో నుంచి అక్కడ బాలకు ఎంతో డబ్బు సంచులు వాటన్నిటిని పంపి బిలాముని కొనడానికి ఎంతో ప్రయత్నించింది కదా. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు వచ్చినప్పుడే అక్కడ బిలాము చెప్పేసేయాలి ఏమని, వద్దు దేవుడికి ఇష్టం లేదు కూర్చోండి అన్నప్పుడు అక్కడ మనకి ఏమర్థమైంది, బిలాముకి ఉండే మనస్సంతా కూడా డబ్బు సంచి మీద కదా. దేవుడికి స్తోత్రం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఆయనను బాలకు వారికంటే బహు, దేవునికి మహిమ కలుగును గాక, ఎవరు పంపినంట, వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. దేవునికి స్తోత్రం. బిలాము దగ్గరికి పంపినట్ట మంచి మాట చమత్కారాలతో మాటల్లో పెట్టి తీసుకొచ్చే వాళ్ళని, అధికారులని, బలవంతులను, వాళ్ళని చూసైనా వస్తాడేమో అని చెప్పి అక్కడ బాలకు బిలాము దగ్గరికి పంపుతుందంట. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలని మోసపరచడానికి, శపించడానికి రమ్మని అక్కడ బాలకు ప్రేరేపిస్తున్నా కూడా బిలాము నేనేం మాట్లాడలేను, ఎందుకంటే నేను మాట్లాడింది చేయడానికి నా దేవుడు ఒప్పుకోడు, అది భయంకరమైన పరిస్థితి అని చెప్పి హల్లెలూయా 16వ వచనం చూద్దాం. వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా ఎద్దకు వచ్చినకు ఏమీ అడ్డం చెప్పకుము, నేను నీకు బహుఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనులను శపించమని ఏమన్నారట, వాళ్ళకు శపించడానికి నువ్వు రావాలి అంటే దేవుడు ఏం చేసిండు, దేవుడు హల్లెలూయా ఆశీర్వాదానికి కారకులుగా ఆశీర్వాదపు వచనాలే మన నోట్లో పెట్టింది కానీ శపించడానికి ఎవరికి అధికారం లేదు. శాపము శపించినా కూడా తగలదు, ఎందుకంటే నా దేవుడు నన్ను ఆశీర్వదించమన్నాడు అని అక్కడ ఈ యొక్క బిలాము వాళ్ళతో చెప్తున్నా కూడా అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రానని మొదటే చెప్పి పంపించేస్తే అయిపోయేది, వాళ్ళని కూర్చోమనేసరికి వాళ్ళకి అర్థమైపోయింది ఏమని, హల్లెలూయా బిలాముకి డబ్బు పిచ్చి ఉంది అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చోమని చెప్పి వాళ్ళని తయారు చేసి నేను వస్తా చేస్తే బాగానే ఎట్లయినా కూడా నేను చెప్పించినా కూడా అది అవ్వదు, కానీ మీ రాజు అడుగుతుంది కదా, ఇంత చేసినా కూడా ఏంది ఇదంతా, నేను రాకపోయినా కూడా ఏమి కాదు, నేను వచ్చినా ఏమి కాదు, ఎందుకంటే నా దేవుడు హల్లెలూయా ఆశీర్వాదానికి వారసుడని చెప్పి వాళ్ళని పంపేయకుండా ఇంకా అక్కడే కూర్చోబెట్టుకొని చూద్దాం. 35వ వచనం, 22వ అధ్యాయము 35వ వచనం. యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటే కానీ మరేమీ పలకకూడదు బిలాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు బిలాము, దేవునికి మహిమ కలుగును గాక, బాలకు అధికారులతో కూడా వెళ్ళాను. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళేటప్పుడు భయంకరమైన పరిస్థితి ఏమైపోయింది, గర్భం వచ్చేసి నిలబడిపోయింది, అడ్డంగా గాడిద వచ్చింది. గాడిద వద్దు పోవద్దు అంటే ఇన్ని రోజుల సంది నేను ఎక్కుతూ దిగుతూ ఉన్నా, నీ యొక్క గాడిద నేను కానా, నన్ను ఎందుకు కొడుతున్నావు అని అంటే, అవును కరెక్టే కదా అంటే, నువ్వు చేస్తుంది తప్పు పని, దూత వచ్చి నిలబడిపోయింది, ఎందుకు నీ గాడిదని కొడుతున్నావు, నువ్వు చేసేదంతా కూడా తప్పు. ఒకవేళ గాడిద ప్రార్థన చేయకపోతే నువ్వు ఇప్పుడు చచ్చిపోయేటోటి, గాడిద ప్రార్థనకి గాడిద మాటలకి నేను వచ్చినా అని దూత ఈ యొక్క బిలాముని హెచ్చరిక చేసింది. అయినప్పటికీ కూడా బిలాము ప్రయాణం చేసింది. దేవుని ప్రజలని ఎవ్వరూ అడగించలేరు. హల్లెలూయా. దేవుని ప్రజలు శపించడానికి ఎవరికి ఆధిక్యత లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన బిడ్డలు ప్రత్యేకం, దేవుని ప్రజలు ప్రత్యేకం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు, గొప్పది అద్భుతంగా ఆశ్చర్యకరమైన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ దయచేసి కృప చూపించు, నీ విజయం ఇస్తున్నందుకు మన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.